ఈ క్యారెక్టర్కి తాతలా చేయడం ఒక చిన్న సర్ప్రైజ్, కొంచెం టెన్షన్గానే అనిపించింది. ఎలా చేయాలండి అది న్యాచురల్గా చేయడం, తాతలు ఎలా చేస్తారో అలా చేస్తే సరిపోదు కదా అనుకునేవాడిని. తర్వాత కొడుకు మనవడయ్యాడు ఇక్కడ. అక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తూ కొంచెం కేర్ తీసుకొని చేయాల్సిన అవసరం వచ్చింది. బట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసిన ఏ క్యారెక్టర్ మనం చెప్పడానికి ముందు ఒక దాన్ని ఏమంటారు, ఆ బిగినింగ్, ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడవాలన్నా మొదట ఒక అడుగు వేయాలి కదా. ఆ మొట్టమొదటి అడుగులోనే కొంచెం కేర్ ఉంటుంది. ఆ తర్వాత దిస్ ఈజ్ డెఫినెట్గా, ఇంకా నేను చెప్పడానికి, నేను గబుక్కని మీరు అడిగితే పుస్తకం జారుతానేమోనని భయంగా ఉంది. కొంచెం దాచిపెట్టారు వాళ్ళు, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందామని. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తాత అనే క్యారెక్టర్ నేను చేయటం కూడా, వీళ్ళు వచ్చి సరదాగా తాత తాత అని మాట్లాడుతున్నప్పుడు కూడా, తాత అనే పదం చాలా అద్భుతమైన పదం అండి. చాలామంది ఏదో తాత అనిపించుకోవడానికి సిగ్గుపడటానికో లేకపోతే బాధపడటానికో ట్రై చేస్తారు, కానీ తాత ఇట్స్ ఏ గ్రేటెస్ట్ ఫుల్నెస్ ఆఫ్ ది మ్యాన్. ఒక మనిషి ఒక పరిపూర్ణమైత్వం వచ్చితే కానీ తాత అన్నాడు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనకు తెలియకుండా మనం పుడతాం. మనం పుట్టిన తర్వాత మనకి పిల్లలు పుడతారు. మనకి పిల్లలు పుట్టిన తర్వాత మనం మన పిల్లల్ని ఎలా చూసామో, మన పిల్లలు వాళ్ళ పిల్లల్ని ఎలా చూసినప్పుడు థర్డ్ జనరేషన్ వాడు మన దగ్గరకు వచ్చేసి, నీకేం తెలియదు తాత, చెప్తే వినవేంటి నువ్వు అని మనవడు అంటున్నప్పుడు మన యాక్సెప్టెన్స్ అందంగా ఉంటుంది అక్కడ. వాడు తాత అని పిలిచి, మా మనవడు ఉన్నాడు, నీకు తెలీదు, నువ్వు బొమ్మలేస్తావు కానీ ఇలా కాదు, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయి తెలుసా ఇది అని వాడేదో 4 గీతలు గీసి చూపిస్తాడు. దానిలో వాడు బుద్ధి లేదా, నా ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి, నువ్వు నాకు తెలియదు అంటావా, నా ఎక్స్పీరియన్స్ లేదు నీ బతుకొని వాడిని తిట్టడం ఉండదు. వాడు అలా మాట్లాడుతుంటే ఒక చిన్న ఎంజాయ్మెంటు, సరదాలు ఉంటాయి. అదే ఇంకెవడన్నా అంటే సర్లేవా మాకు తెలుసు యాక్టింగ్ ఎలాగో అనొచ్చు. కాబట్టి అది ఆ తాత అనే క్యారెక్టర్ దొరకటమే చాలా అరుదైన విషయం. అది దొరికినందుకు ఇలాంటి బ్యాచ్ అంతా కలిసి ఆడుకున్నట్టు అనిపించింది.